your Tonisha and welcome to Tonisha Talks. So ee roju vlog vachesi అమ్మమ్మ గారి ఇల్లు. So let's get started. ఓకే, అమ్మమ్మ గారి ఇల్లు అనగానే మీ అందరికీ ఏం గుర్తొస్తుంది? నాకైతే చాలా 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 చైల్డ్హుడ్ మెమరీస్ అయితే గుర్తొస్తున్నాయి అన్నమాట. బేసికలీ అమ్మమ్మ వాళ్ళ ఇల్లు అంటే నాకు వచ్చేసి ఆర్గానిక్ ఫుడ్ కానీ లేకపోతే అన్కండిషనల్ లవ్ కానీ అదంతా రివైండ్ చేసుకుంటే ఇట్స్ లైక్ ఒక మూవీ రివైండ్ చేసుకున్నట్టు ఫ్లాష్ కట్స్ వస్తున్నాయి అన్నమాట. సో ఈరోజు వీడియోలో నేను మీకు ఏం చూపించాలనుకుంటున్నానంటే ఎంత న్యాచురల్గా నా చైల్డ్హుడ్ అయితే గడిచిందో అది నేను మీకు చూపించాలనుకుంటున్నాను. బట్ కొన్ని కొన్ని చేంజెస్ అయితే జరిగాయి, ఎవల్యూషన్ అయితే జరిగింది కదా. లైక్ 10 years నుంచి చాలా చాలా చేంజెస్ వచ్చాయి. ఓకే, సో ఇది జస్ట్ ఆ స్టోర్ రూమ్ అన్నమాట. ఇది మన ఎంట్రన్స్ అన్నమాట. తెలుసు, పెద్దరాయుడు సినిమాలో చూపిస్తారు చూడండి, ఆ టైప్లో ఉంటాయి. ఇక్కడ వచ్చేసి మన ధాన్యాలు అవన్నీ వచ్చినప్పుడు ఇక్కడే పెడుతుంటాము. ఇక్కడ ఇట్లా పెట్టాం కదా బస్తాలు, మనకు పండించిన న్యాచురల్గా పండించినవే ఇక్కడ ఉంటాయి అన్నమాట మోస్ట్లీ. సో హౌ మెనీ ఆఫ్ యూ పీపుల్ నో దిస్ థింగ్? సో ఈ కాలంలో వచ్చేసి మనకి మిక్సీలు గ్రైండర్లు ఉన్నాయన్నమాట. అప్పట్లో ఇది ఇంకొకటి కూడా చూపిస్తాను. సో ఇవి రెండు యూస్ చేసే మనకి గ్రైండింగ్ కానీ మిక్సింగ్ కానీ పిండిలు కానీ అన్నీ చేసేవాళ్ళు అనమాట. అప్పడాలు ఒడియాలు అవన్నీ ఉంటాయి చూసారా, అవన్నీ ఇట్లాంటి ప్లేస్లోనే ఎండపట్టేవాళ్ళు. ఎవ్రీథింగ్ హోమ్ మేడే ఉండేవి చిన్నప్పుడు. అంటే ఇప్పుడంటే ఎవల్యూషన్ జరిగి అన్నీ మనం స్టోర్స్ నుంచి తెచ్చుకుంటున్నాం, కానీ అప్పట్లో అట్లనే యునో ఇట్స్ జస్ట్ అ కైండ్ ఆఫ్ ఫన్. వి మిస్డ్ ఇట్ అ లాట్. అమ్మగారింట్లో లెట్స్ గెట్ ఇన్ టు బెడ్రూమ్ అనమాట. సో అప్పట్లో అన్ని డోర్స్ ఇట్లా చెక్కతోనే ఉండేవి. ఇలా ఈ గొన్నం వచ్చేసి ఇట్లా పెట్టాలి, లాక్ ఇలా పెట్టాలి. లెట్స్ గెట్ ఇన్ టు ద బెడ్రూమ్. బెడ్రూమ్లో మీకు ఏముంటాయి? బెడ్స్ ఉంటాయి. బెడ్స్లో ఏం స్పెషాలిటీ ఉంది అని అనుకోవచ్చు, బట్ మీకు చాలామందికి తెలియంది, నాకు తెలిసింది, నాలాంటి కొంతమందికి తెలిసింది చూపించిపోతున్నాను. ఇప్పుడు ఏంటంటే అందరికీ డబుల్ కాట్స్, ట్రిపుల్ కాట్స్, బెడ్ కంఫర్ట్స్ ఉండాలన్నమాట. కానీ మీకు పందిరి మంచం అంటే ఏంటో తెలుసా? చూడండి, అది దాని పైన పందిరి వస్తాయి కాబట్టి దాన్ని పందిరి మంచం అంటారు. ఇది యాక్చువల్లీ 6 feet కూడా పైకి ఉంటుంది అనమాట. బెడ్ 6 feet కూడా ఉంటారు. చూడండి, పైన వచ్చేసి మన ఇత్తడి సామాలు ఏంటి పెద్దమ్మ అది చూసారా, అప్పట్లో స్టాఫ్. అప్పట్లో చిన్నప్పుడు మేము ఎట్లా ఆడుకునే వాళ్ళం తెలుసా? ఈ బొమ్మలు చూసారా, క్లోజర్ పెద్దమ్మ ఇవన్నీ దాచిపెట్టారనమాట. చిన్నప్పుడు అన్ని బొమ్మలు. ఐ ఆమ్ గెట్టింగ్ బ్యాక్ ఇన్ టు మై చైల్డ్హుడ్ మెమరీస్ అనమాట. ఇంకా ఈ షెల్ఫ్స్లో కూడా చిన్నప్పుడు ఇవన్నీ దాచిపెట్టారు చూడండి. నెక్స్ట్ వచ్చేసి డైనింగ్ రూమ్ అండ్ హాల్ అన్నమాట. డైనింగ్ రూమ్ అండ్ కిచెన్. సో ఇవన్నీ అప్పట్లో చేయించినవి అనమాట. మన సీలింగ్తో సహా మొత్తం వుడెన్ వర్క్. చూడండి, అదంతా వుడెన్ వర్క్ అన్నమాట మొత్తం.
అండ్ అక్కడ పైన గిన్నెలు చూసారా, ఇంకా అటక మీద ఉన్నాయంట గిన్నెలు, చాలా మట్టుకి గిన్నెలు అటక మీద ఉన్నాయి. అప్పట్లో చాలా వెరైటీస్ పేర్లు ఉండేవన్నమాట. గంగాలాలు అని, ఇంకా బిందెలు, కూజాలు. మీకు తెలుసా కూజాలు అంటే ఏంటో? మన రిలేటివ్స్ అందరూ వచ్చినప్పుడు ఏంటంటే స్టే చేయడానికి ఒక రూమ్ ఉండాలి. సో దట్ ఈస్ ఈ రూమ్ అన్నమాట. అందరు కబుర్లు చెప్పి పడుకుంటా ఉన్నారు. అంటే ఇది వచ్చేసి పత్తి మంచం. మీకు తెలుసా, ఒక క్లాత్ ఉంటుంది, ఆ క్లాత్తో దీన్ని నేస్తారనమాట, చేత్తో నేస్తారు. ఇందాక ఒక మంచం చూసాం, దట్ ఈస్ పందిరి మంచం. ఇది వచ్చేసి పత్తి మంచం. ఇదన్నమాట, అన్ని వుడెన్ డోర్సే. ఇది వచ్చేసి బీరువా. ఇందులో మనకేంటంటే పల్లెటూరుల్లో ఇయర్లీ వన్స్ పండించుకుంటారు కదా ఏదైనా, అది వచ్చేసి ఇంత పెద్ద పెద్ద డబ్బాల్లో దాచుకుంటారనమాట. అవే ఈ బీరువాలు. మినువులు కానీ కందులు కానీ అన్నీ. వన్ మోర్ థింగ్ ఐ ఫర్గాట్ ఇస్, బెడ్స్లో థర్డ్ టైప్ ఆఫ్ ఇది వచ్చేసి ఇది మడత మంచం అంటారు. ఇది ఇట్లా సిజర్స్ ఓపెన్ అవుతుంది అనమాట. దీని మధ్యలో పెద్ద క్లాత్ ఉంటుంది, 6 meters క్లాత్, దాన్ని మడత మంచం అంటారు. ఇప్పుడు దానికి ఆ క్లాత్ అనేది లేదు, అందుకే అది అలా కనిపిస్తుంది. సో నెక్స్ట్ విల్ గెట్ ఇన్ టు ఇక్కడ పండేవి ఏంటి మనకి. ఇక్కడ మోస్ట్లీ ఎవరు ఏం కొనుక్కోరు అనమాట. మీకు తెలుసా బార్టర్ సిస్టమ్ అట్లనే ఉంటుంది, ఇప్పటికీ ఇక్కడ అలాగే ఉంటుంది. ఎలా అంటే ఒకళ్ళకి టొమాటోస్ ఉన్నాయనుకోండి, ఇక్కడ పిన్ని బాబాయ్ అట్లనే పిలుచుకుంటారనమాట. ఇక్కడ ఊరంతా మాకు చుట్టాలన్నట్టు. సో ఇక్కడ వెజిటబుల్స్ కానీ ఫ్రూట్స్ కానీ ఏమన్నా ఎవరికైనా పండింది అనుకోండి, అందరికీ షేరింగ్ ఇస్తారు. ఆ లైన్ అందరికీ షేరింగ్ ఇచ్చుకుంటూ వెళ్తారనమాట. చూపిద్దాం అనుకుంటున్నా అంటే మా గార్డెన్ అనమాట. చూస్తే మా గార్డెన్లోకి వెళ్ళిపోదాం. ఒక సందులో ఇందాక మీకు స్టోర్ రూమ్ చూపించానే, ఆ స్టోర్ రూమ్ వెనకాల ఉన్నాయన్నమాట. ఇదే మన చిక్కుడు పాద అనమాట. చూడండి చిక్కుడు కాయలు. అండ్ అక్కడక్కడ మనకి పంకిన్స్ అవి కూడా కనిపిస్తున్నాయి. నేను మళ్ళీ చూపిస్తాను మీకు. ఇంటి దగ్గర ఇవే టమాటా చెట్టు, టమాటా కాయలు. అండ్ ఇవి వచ్చేసి ఫ్లవర్స్, బంతి పూలు, కాకపోతే ఇక్కడ లోకల్గా ఇలాగే పెరుగుతాయి. సో ఇవి వచ్చేసి మధ్యలో మిర్చి, ఇంకా చుట్టూరు వచ్చేసి లిలీ ఫ్లవర్స్ అనమాట. అదే మల్లె పూలు అంటాం కదా అది. అండ్ దిస్ ఈజ్ ఆర్ టొమాటోస్. ఇంకా పండలేదు, కొన్ని కొన్ని అప్పటికప్పుడు పండినవి తీసుకుంటూ ఉంటాము. టొమాటోస్. అండ్ కర్రీ లీవ్స్ చెట్టు కూడా ఇక్కడే ఉంది. దిస్ ఈజ్ అవర్ మ్యాంగో ట్రీ. పూతలు వచ్చినాయి, సీజన్ వస్తే ఇంకా స్టార్ట్ అవుతాయి అన్నమాట. ఇదిగో మ్యాంగో ట్రీ పిందులు కూడా వచ్చేసాయి. ఇప్పుడు మా పెద్దనాన్న నా కోసం ఒక జాంకాయ కోస్తున్నారు. మా తోటలోని ఫ్రెష్ జాంకాయలు అనమాట. ఇవేమీ ఫర్టిలైజర్స్ కానీ పెస్టిసైడ్స్ కానీ ఏమీ లేకుండా పెరిగాయి అన్నమాట. చూడండి, ఆర్గానిక్ ఫుడ్. ఇది కదా మనకు కావాల్సింది. స్పినాచ్, తోటకూర అన్నమాట. ఇప్పుడు నేను మొత్తం మా తాతగారితో ఊరు పర్యటన చేస్తున్నాను అనమాట. అప్పుడే ఇదిగోండి సన్ఫ్లవర్స్ చూద్దామని వచ్చాను. ఇంకా మీకు మా ఊర్లో ఏమేమి పంటలు ఉన్నాయో అన్నీ చూపిస్తాను. ఐఎమ్ అబ్సెస్డ్ విత్ దిస్ సన్ఫ్లవర్స్. ఆల్రెడీ చెప్పాం కదా, స్వీట్ కార్న్ అండ్ నార్మల్ కార్న్. ఇక్కడ దారి క్లమ్జీగా ఉంది. అమ్మా జంప్. ఫైనలీ వచ్చేసాము. షుగర్ కేన్ అంటున్నా, స్వీట్ కార్న్. ఇదిగోండి మొక్కజొన్న కంకులు. ఐఎమ్ వెరీ ఎక్సైటెడ్. మీకోసం ఏమంటారు, మొత్తం ఊరంతా తిప్పేస్తున్నాను అనమాట మా తాతగారిని. తాతయ్య తీయచ్చు ఒకటి తీనా?
ఇది ఇది ఇదా ఇది ముడి పెట్టారు ఇది కాదు ఇది ముడి పెట్టారు ఇదా చిన్నది అది రావట్లేదు ఐఎమ్ స్టీలింగ్ ఇట్ అన్నమాట మనకు తెలుసు కదా బేబీ కార్న్స్ అమ్ముతారు అది ఇది ఐఎమ్ ఈటింగ్ ద బేబీ కార్న్ అనమాట ఐఎమ్ వెరీ ఎగ్జాస్టెడ్ ఇది మన అది ఇచ్చాను దీనికి వెళ్ళడానికి మనం పర్మిషన్ లేదన్నమాట ఓవర్కి ఇప్పుడు నేను మిర్చి తోటలోకి వెళ్ళే ప్రయత్నం చేస్తున్నాను ఓ నో Oh no 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 this is whole mirchi అన్నమాట కొంచెం తీసేసుకుందాం అమ్మో పెద్ద టాస్కే ఇది మిర్చి ఇప్పుడు టైం 12:30 అయింది మీకోసం నేను హాట్ అండ్ స్పైసీ మిర్చి చూసారా కారం మామూలుగా ఉండవు ఇవి అయితే సో ఇది వచ్చేసి కాటన్ అనమాట పత్తి ఆల్ కాటన్ బిజినెస్ ఇదంతా మనకి ఆయిల్ వచ్చే ప్లాంట్స్ ఏంటిది అవి ప్లాంట్లు కర్ర ఏంటది పేపర్స్ తయారు చేసేదంతా అదంతా ఇంకా దూరంగా కొండ కనిపిస్తుందా అదే మా కాటవరం కొండ మా ఊరి కొండ బనానాసా అరటి ఈ టమాటాలు మామిడి తోట అన్నమాట అలా లేదు కట్ చేసేసారు అండ్ ఇది వచ్చేసి పొగాకు సిగార్ ఇది అదేంటి తాటియా ఇది పామ్ ఆయిల్ ఇది ఈ పామ్ ఆయిల్ అంట వీ హ్యావ్ ఎంటర్డ్ ఇక్కడ టమాటా తోట చాలా పెద్దగా ఉన్నాయి కదా ఇంకా ఏమున్నాయి తాత ఇక్కడ ఇది ములక్కాకు వేసారా చూడండి దిస్ ఇస్ ద ములక్కాడ డ్రమ్ స్టిక్స్ బంతిపూలు కూడా ఉన్నాయి ఒకటి కోసేద్దాం యో డ్రమ్ స్టిక్ సో ఈరోజు ఇంటికి వెళ్ళేటప్పుడు అన్ని వెజిటేబుల్స్ తీసుకొని వెళ్తున్నాను నేను అండ్ ఐ గాట్ టొమాటో ఇదంతా మొత్తం వెజిటబుల్స్ వేసే ఒక ఇదే అన్నమాట ఫామ్ అన్నట్టు ఈ టోటల్ అంతా ఒకళ్ళది Oh my god, I'm exhausted. This is a cucumber pumpkin and cucumbers తోట అన్నమాట ఇది మొత్తం ఒకటి కూడా కనిపించట్లేదు see look at my face మార్నింగ్ స్టార్ట్ అయినప్పుడు ఎలా ఉన్నాను ఇప్పుడు ఎలా తయారైనా I got it see చూడండి కనిపిస్తుందా సొరకాయ అంటారే అది హే సాధించాంరా I got the bully cucumber bottle gourds these are bottle gourds ఇదంతా అదే ఐఎమ్ ఎగ్జాస్టెడ్ మీకోసం ఈ పొలాలన్నీ తిరిగి చూపిద్దాం అనుకున్నా కానీ కాళ్ళు నొప్పులు వేస్తున్నాయి సో అమ్మమ్మ గారి ఇల్లు దాంట్లో ముఖ్యమైన ఘట్టం గేదెలు అన్నమాట ఆయన మా మామయ్య సో ఇప్పుడు ఆయన పాలు పితుకుతారనమాట నేను ట్రైల్ వేద్దాం అనుకున్నా కానీ
వీడు దగ్గరికి రానివ్వట్లేదు నన్ను. వాట్ టు డూ ద అప్. హాయ్, ఏదో మంచిగా అనిపిస్తుంది. అమ్మో, హాయ్ రా, హాయ్ చెప్పురా, కెమెరాకి హాయ్ చెప్పు, కెమెరాకి హాయ్ చెప్పువా ప్లీజ్, కెమెరాకి హాయ్ చెప్పు. నువ్వు గుడ్ బాయ్ లా కనిపిస్తున్నావు. ఒక క్లోజప్లో పాలు పితికేది తీసుకుందాం. పాలు పితికేటప్పుడు ఫస్ట్ ఇంపార్టెంట్ రూల్ ఏంటంటే, ఫస్ట్ పిల్లలకి పట్టించేసిన తర్వాత పాలు పితుకుతారనమాట. అయ్యో, నేను రాను, దగ్గరికి రాను. చూడండి, యుద్ధాన్ని ప్రకటిస్తున్నాయి ఇవి. నేను రానురా. మా ఇది ఎన్ని లీటర్లు ఇస్తుంది? పూటకి 3 లీటర్లు ఇస్తుందా? ఈ పచ్చగడ్డిని బట్టి పాలిస్తాయా? See this is the ఒరిజినల్ పాలు. ఒరిజినల్ పాలు ముట్టుకోగానే చాలా వేడిగా ఉంటుంది అనమాట. వేడిగా ఎక్కువ తొరకుంటుంది. బట్ కాషన్ ఏంటంటే, వాటర్ కలపకుండా ఏ పాలు తాగకూడదు. ఎందుకంటే హ్యూమన్ బాడీ ఈజ్ నాట్ సూటబుల్ ఫర్ డైజెషన్ ఆఫ్ మిల్క్ డైరెక్ట్లీ. సో కొంచెమైనా పాలలో నీళ్లు కలపాలి. కానీ నాకు ఇలా టేస్ట్ చేయాలి అనిపిస్తుంది కాబట్టి కొంచెం మీకోసం టేస్ట్ చేస్తాను. ఫెయిల్, బట్ ఇట్ ఈస్ యమ్మీ.